రేపటి నుంచి తెలంగాణ వ్యాప్తంగా చికెన్ షాపులు బంద్ కానున్నాయి. రిటైల్ చికెన్ షాపులకు ఇచ్చే మార్జిన్ పెంచాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ తెలంగాణ వ్యాప్తంగా బంద్కు పిలుపునిచ్చింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా చికెన్ షాపులను బంద్ చేస్తున్నట్టు వెల్లడించింది. ఇక పౌల్ట్రీ కంపెనీలు తమకిచ్చే లాభం తగ్గించడంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని ఈ మార్జిన్ పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. గతంలో పౌల్ట్రీ వాళ్ళు రిటైల్ షాపులకు కేజీకి 20 రూపాయలు మార్జిన్ ఇచ్చేవారని, గత 20 ఏళ్లుగా ఇలాగే ఉండేదని తాజాగా మార్జిన్ను 16 రూపాయలకు తగ్గించారని వాపోయారు. ఇక కేజీ చికెన్కు మార్జిన్ 30 రూపాయలు చేయాలని చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ డిమాండ్ చేస్తుంది. రేపు జరగబోయే బంద్కు ఈరోజు చెప్పే కార్యాచరణ ఏంటి అంటే, రేపు మా మార్జిన్లు మాకు ఇవ్వాలని చెప్పి నిరసనగా రేపు బంద్కు పిలుపునిచ్చాము. దీన్ని ఇందిరా పార్క్ కూడా పెద్ద ఎత్తున చేయబోతున్నాము. రాష్ట్రంలో నలుమూలల నుంచి ఎక్కడ అయినా సరే షాపులు అన్ని స్వచ్ఛందంగా బంద్ చేస్తున్నారు. రేపు జరగబోయే ఇందిరా పార్క్ ధర్నాకు భారీ ఎత్తున కదిలి వస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో షాపులు బంద్ చేయడానికి కారణం, ముఖ్య ఉద్దేశం ఏంటంటే, బడా కంపెనీ వాళ్ళు మాకు మార్జిన్ ఇవ్వకపోవడం వల్ల ఇదైపోయింది. కంపెనీ వాళ్ళు కలవడం కూడా జరిగింది. వాళ్ళు చెప్తున్నది ఏంటంటే, వాళ్ళ పారామీటర్ ప్రకారం మనకు ఇచ్చే మార్జింగ్ తగ్గించేశారు. ఒకప్పుడు ఉన్న మార్జింగ్ 2010లో ఉన్న మార్జింగ్, అదే మార్జింగ్ దాంట్లో నుంచి కూడా తగ్గించేసి మాకు ఇప్పుడు ఓన్లీ 16 రూపాయలు మాత్రమే మార్జింగ్ ఇస్తున్నారు. కాబట్టి వాళ్ళ పారామీటర్ ప్రకారం 100 రూపాయలు ఉంటే చికెన్ రేటు ఎంత ఇవ్వాలి, 200 ఉంటే ఎంత ఇవ్వాలి, 250 ఉంటే ఎంత ఇవ్వాలని వాళ్ళకి అన్ని తెలుసు. దాని ప్రకారం ఇవ్వాలని కోరుకుంటూ ఈ ధర్నా ప్రోగ్రాం ప్రారంభించాము. రేపు పొద్దున 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇందిరా పార్క్ ధర్నా ఉంటుంది. ఈలోపు ప్రభుత్వం కూడా దీన్ని స్పందించి ఈ ధరల పైన, ఈ మార్జిన్ల పైన మాకు ఏదైనా స్పందన తెలిపి, మేము కూడా మద్దతున్నామని తెలిపి, దానికి మద్దతుగా మా మార్జిన్లు మాకు ఇచ్చి దానిపైన ఇంకొంచెం పెంచి చేస్తారని కోరుకుంటున్నాము. అది చేసి చెప్తే రేపు సాయంత్రం ధర్నా నిర్వహించుకునే ప్రోగ్రాం ఉంటుంది. లేకుంటే మాత్రం యథావిధిగా ఇలానే ఎన్ని రోజులు వాళ్ళు దిగిరారు అన్ని రోజులు మేము షాపులు బంద్ చేసి స్వచ్ఛందంగా ఇందిరా పార్క్ ధర్నా చేయడానికి రెడీగా ఉన్నాము. రాష్ట్ర వ్యాప్తంగా రేపు తెలంగాణ మొత్తం కూడా చికెన్ షాపులు బంద్ను పిలుపునిచ్చినాం. ఒకవేళ ఎవరైనా మొండి వైఖరితోటి షాపులు తెరిస్తే ఏమన్నా జరిగితే మాకు ఎలాంటి సంబంధం లేదని కూడా మేము గవర్నమెంట్ కూడా హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే మొండి వైఖరి అన్నోన్ పర్సన్ వచ్చేసి ఎవరైనా ఉండి పోతుంటే వస్తుంటే కూడా బంద్ చేయరా బాయ్ అని చెప్పేసి రాళ్ళు వేయడం, ఇట్లాంటి పనులు కూడా చేస్తే మా యూనియన్లకు కానీ మాకు కూడా ఎలాంటి సంబంధం లేదు. దయచేసి మా చికెన్ సెంటర్ సోదరులు కూడా చెప్తున్నా, 1కి 2 సార్లు ఏంటంటే ఒక్కరోజు కూడా బంద్ చేయండి. బంద్ చేసి స్వచ్ఛందంగా రోడ్డు మీదకి రాండి. మన డిమాండ్స్ ఏంటో మనం పలకాల కంపల్సరీ రావాల్సిందిగా కోరుకుంటున్నాను.